హాయ్ ఫ్రెండ్, ఇది మహీంద్రా XUV 500. దీని ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్పిఎం 1 పైన వస్తుంది. స్టార్ట్ చేస్తేనే మనము చూడండి 1 పైన ఉంటుంది. మన ఎక్సలేటర్ ఇవ్వకుండా కూడా 1 పైన వస్తుంది. అట్లా రాకూడదు ఫ్రెండ్స్. అట్లా వచ్చిందంటే వైరింగ్ అయినా ఉండొచ్చు, లేదంటే ఎక్సలేటర్ పెడల్ అయినా ఉండొచ్చు. చూడండి స్టార్ట్ చేస్తాం, 1 పైన వస్తుంది. చూడండి ఇంజన్ కూడా చూడండి ఎంత రేసింగ్లో ఉంది, చూపిస్తాను ఇంజన్. స్కానింగ్ చేసినాను ఫ్రెండ్స్. స్కానింగ్ చేస్తే ఎక్సలేటర్ పెడల్ వస్తుంది, కోడ్ 2P2138 అని వస్తుంది. ఎక్సలేటర్ పెడల్ ముందు మన దగ్గర ఉంది కాబట్టి వేరేది బేస్ చూసాము. అది బేస్ కూడా అట్టే అంతే. వైరింగ్ పీ చూడాల్సి, వైరింగ్ ఏమైనా కట్ అయిందో చూడాలా. ఇది బేస్ కూడా అట్టేంది ఫ్రెండ్. ప్రాబ్లము ఇది రేసింగ్లోనే ఆడుతుంది. వేరే ఎక్సలేటర్ బేస్ కూడా అట్టే ఉంది. అంటే మనము ఇప్పుడు వేరే ఎక్సలేటర్ బేస్ కూడా అట్టే ఉందంటే ఎక్సలేటర్ పెడల్ బాగుందని దాని అర్థం. ఈ వైరింగ్ ఇట్ వస్తుంది ఫ్రెండ్, ఈ నుంచి ఇట్ అవుతుంది. మనం ఇక్కడ ఇప్పి చూస్తాము. హెయిర్ బిల్ట్ అయిపోతే మనం ఏమైనా వైరింగ్ ఏమి కట్ అయినా చూస్తాము. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వైర్ కట్ అయినట్టు ఉంది. ఇదో ఒక వైర్ కట్ అయింది, ఆ 2 వైర్లో ఒక వైర్ కట్ అయింది. ఇది ఎన్ని వైర్లు అంటే డీజిల్ ఫిల్టర్ వస్తుంది పైన సెన్సార్ దానిది. ఇప్పుడు మనం దీనికి జైన్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. నాకు తెలిసి 10 ప్రాబ్లం అదే ఉండొచ్చు.
టేప్ చుట్టేసినాం ఫ్రెండ్, వైరింగ్ జాయింట్ ఇచ్చేసినాము. ఆ 2 వైర్లు ఒక వైర్ కట్ అయింది కదా, జాయింట్ ఇచ్చేసినాము. ఇప్పుడు జాయింట్ టేప్ బాగా కుట్టేసినాము. ఇప్పుడు చూసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. దానివల్ల ఆర్పిఎం ఇప్పుడు 1 కిందనే ఉంది చూడండి. మళ్ళీ హాఫ్ చేసి స్టార్ట్ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే ఓకే అయిపోయింది. చూడండి 1 కింద వస్తుంది, ఇంత రేజెస్ కూడా. ఇప్పుడు ఇంజన్ సౌండ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంజన్ సౌండ్ కూడా ఆడిల్ ఏం బాగా పడుతుంది ఇప్పుడు, రేస్ లేకుండా. ఇప్పుడు 1 కిందనే ఉంది చూడండి ఫ్రెండ్స్. 1 కింద అంటే నార్మల్, ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు 1 పైన రాకూడదు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.